కవిత కొత్త పార్టీ పెట్టబోతోందన్న చర్చ ఓ వైపు జరుగుతుండగానే సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతోంది. అదే కవితకు అధికార కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు. మాతో చేతులు కలిపితే హోంమంత్రి పదవి కట్టబెట్టేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. దీనికి బలం చేకూరేలా హస్తం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు కవిత కాంగ్రెస్ లో చేరినా ఆశ్చర్యం లేదన్న లీక్ ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తల్లో నిజమెంత? కవిత నిజంగానే కాంగ్రెస్ గడప తొక్కబోతున్నారా? హస్తం ఆఫర్ను ఒడిసి పట్టి హోమ్ మినిస్టర్ అవుతారా? నిప్పులేనిదే పొగరాదు అన్నట్లు తెర వెనుక ఏదైనా మంత్రాంగం నడుస్తోందా? కవిత కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారా? హోంమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసిందా? కాంగ్రెస్ తో కవిత టచ్ లోకి అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు. కాంగ్రెస్ లో చేరినా చేరొచ్చంటూ ఇప్పటికే ఆ పార్టీ సీనియర్లు లీకులు. బీఆర్ఎస్ లో ప్రాధాన్యత లేదని బయటకు. మరి కాంగ్రెస్ లో కేబినెట్ గుర్తింపు ఇస్తే చేరతారా? మండలిలో కంటతడి, సొంత ఫ్యామిలీపైనే నిప్పులు. తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ కీలక మలుపు తీసుకోబోతున్నాయా? నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు బిగ్ పొలిటికల్ బ్లాస్ట్ కాబోతోందా? దశాబ్ద కాలంగా కాంగ్రెస్తో ఉప్పు నిప్పులా ఉన్న కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఓ ముఖ్య లీడర్ హస్తం పార్టీతో చేతులు కలపబోతున్నారా? ఆస్తుల కోసం కాదు, ఆత్మగౌరవ పోరాటం కోసమే కారు పార్టీ నుంచి బయటికి వచ్చానంటున్న కవిత అనూహ్యంగా కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లారా? అందుకే సొంత ఫ్యామిలీపై మాటల తూటాలు పేలుస్తూ కాంగ్రెస్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? అందుకు కాంగ్రెస్ పార్టీ ఆమెకు కేబినెట్ పదవిని ఆఫర్ చేసిందా? నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం ఎందుకు అంతలా జరుగుతోంది? కవిత నెక్స్ట్ ప్లాన్ ఏంటి? రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? గత కొన్ని రోజులుగా తెలంగాణ సమాజం అంతా ఆసక్తిగా గమనిస్తోన్న అంశమిది. ఇటీవల మండలిలో కవిత స్పీచ్ విన్నాక ఆమె కొత్త పార్టీ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ మేరకు గ్రౌండ్ లెవెల్లో కార్యాచరణ కూడా మొదలుపెట్టారు. జాగృతి నేతృత్వంలో కమిటీలు వేశారు. ప్రజా సమస్యలు సేకరిస్తున్నారు. పార్టీ విధి విధానాల రూపకల్పనలో బిజీ అయ్యారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అంతకు మించిన బర్నింగ్ టాపిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కవిత కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపబోతున్నట్టు, అందుకు హస్తం పార్టీ ఆమెకు హోమ్ మినిస్టర్ పదవి ఆఫర్ చేసిందన్న వార్త జోరుగా వినిపిస్తోంది. పాలిటిక్స్లో ఏమైనా జరగొచ్చన్న నానుడి ఉంది. ఇప్పుడది కవిత విషయంలో నిజం కాబోతోందా? మొన్నటి వరకు కాంగ్రెస్పై కత్తులు దూసిన కవిత ఇప్పుడు ఆ హస్తం చెంతకే చేరనుందా? ఇది పొలిటికల్ విశ్లేషకుల మదిని తొలిచేస్తున్న ప్రశ్న. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పొసగక ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు కవిత. సొంత పార్టీపై తిరుగుబాటు చేస్తున్న టైంలోనే కావాలనే కవితతో కేసీఆర్ ఇలా చేయిస్తున్నారని కొందరు, లేదు ఇది సీఎం రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ అని మరోవైపు ప్రచారం జరిగింది. జాగృతి సంస్థతో సొంత కుంపటి పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీపై ఏకంగా కేసీఆర్ పైనే కవిత తీవ్ర ఆరోపణలు చేయటంతో కారు పార్టీతో కవితకు పూర్తిగా కట్టిఫైందన్న విషయం స్పష్టమైంది. అయితే కవిత ప్రస్తుత ప్రభుత్వం కన్నా గత ప్రభుత్వాన్నే ఎక్కువగా టార్గెట్ చేయటంపై అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. అధికార పార్టీ వైపు కవిత మొగ్గు చూపుతున్నారని, ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రాష్ట్ర నేతలు అడ్డు చెప్పడంతోనే చేరికకు బ్రేక్ పడిందన్న వార్తలు సైతం వినిపించాయి. బీసీ బిల్లు విషయంలో, పూలే విగ్రహం విషయంలో కవిత పోరాటం చేసిన కొన్ని రోజులకే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఇంకాస్త అనుమానాల్ని పెంచింది. ఈ ప్రచారం ఇలా ఉండగానే తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కవిత కాంగ్రెస్ పార్టీలో చేరినా చేరొచ్చన్న వ్యాఖ్యలతో దీనికి మరింత బలం చేకూరినట్టయింది. దానం కడియం కాంగ్రెస్లో చేరుతారని ఎవరైనా ఊహించారా? వారు చేరలేదా? అలాగే కవిత కూడా చేరినా ఆశ్చర్యపోనవసరం లేదన్న అర్థం వచ్చేలా చెప్పడం, కవిత చేరికకు ముందు ఇలాంటి లీకులు బయటికి వస్తున్నాయన్న వాదన ఉంది. ప్రస్తుతం తెలంగాణలో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఇక ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి. ఇలాంటి టైంలో కొత్త పార్టీ పెట్టి నెగ్గుకు రావటం అనేది సవాల్తో కూడిన పని. గ్రౌండ్లో పార్టీని స్థాపించడం అంత ఈజీ కూడా కాదు. సో ఒకవేళ సొంతంగా పార్టీ పెట్టినా అధికార పార్టీతో కలిసి పార్టీని బలోపేతం చేసుకోవచ్చన్న వ్యూహంలో కవిత ఉన్నారా అన్న ప్రచారం వినిపిస్తోంది సోషల్ మీడియాలో. తాజాగా మండలిలో కన్నీరు పెట్టిన కవిత బీఆర్ఎస్పై ఉన్న కోపాన్నంతా వెళ్లగక్కారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ హయాంలో ఏమీ జరగలేదని చెప్తూనే సీఎం రేవంత్కు సారీ చెప్పటం ఆ పార్టీకి దగ్గరయ్యే ప్లాన్లో భాగమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కవితకు మొదట్నుంచి కూడా మంత్రిగా చేయటం చాలా ఇంట్రెస్ట్ అని, అందుకే కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లిందని, హోంశాఖ మంత్రిగా కొనసాగుతారన్న చర్చ వినిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్లో ప్రాధాన్యత దక్కకనే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఆ ఛాన్స్ వస్తే వదులుకుంటారా? అందుకే కవిత కాంగ్రెస్లోకి వెళ్లటం ఖాయమంటూ చాలా రోజుల నుంచి సోషల్ మీడియా, పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణ జాగృతిని పొలిటికల్ పార్టీగా మార్చి ఆ పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేసి కలిసి పనిచేస్తుందని ప్రచారం జోరందుకుంది. ఒక పొలిటికల్ పార్టీగా పవర్లో ఉన్న మరో పొలిటికల్ పార్టీలో మెర్జ్ అయితే పదవులు వస్తాయని కవిత ఆలోచిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు కవిత రాజకీయ అడుగులపై చర్చ జరుగుతూనే ఎక్కడి నుంచి కవిత పోటీ చేయబోతుందనే ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఉగాది సమయంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందనే సమాచారంతో కవిత చేరికపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. కేబినెట్ విస్తరణ జరిగితే అందులో కవితకి అవకాశం ఉంటుందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొత్తానికి కవిత అడుగులపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం కవిత తెలంగాణ హోంమంత్రి కాబోతున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. కవిత నిజంగానే కాంగ్రెస్తో టచ్లో ఉందా? ఓన్లీ సోషల్ మీడియా ప్రచారమేనా? ఈ ప్రచారంపై ఆమె ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.